Hello guys, welcome back to our channel Anil Love 7. సో ఈ వీడియో వచ్చేసి నువ్వు ఇట్లా సడన్ సర్ప్రైజ్ ఇయ్యట్ నాకు. సో ఈ రోజు వీడియో వచ్చేసి సరే ఓకే వీడియో చేద్దాము దా. అయితే ఈ వీడియో వచ్చేసి మా కన్నయ్యకి మేము నిన్నటి నుంచి షాపింగ్ చేస్తున్నాం అనమాట. సో బట్టలు చూపెట్టాలి కదా. ఎస్, డ్రెస్సెస్ అయితే తీసుకున్నాం వాడి కోసం. కానీ ఒక 3-4 షాప్స్ తిరిగి మంచి డ్రెస్సెస్ కంఫర్ట్గా వాడికి ఉండాలి అని చెప్పి తీసుకున్నాం అనమాట. 1 by 1 మీకు చూపిస్తాము. ఫస్ట్ మ్యాక్సా చూపించు. ఫుల్ హ్యాండ్స్ వాడికి అప్పుడే ఇది క్యూట్గా ఉందని చెప్పి తీసుకున్నాం. ఇది వచ్చేసి 269 రూపీస్, 269 రూపీస్ అనమాట. ఏం కాదు, 12 to 18 months బేబీస్ వరకు ఉంటుంది అనమాట. సో ఇంకో పీస్ స్నూపీ, అది వాడికి బొమ్మలు ఉంటాయి. డొనాల్డ్ డక్ చిన్నప్పుడు చూస్తుండే అనమాట బొమ్మలు అవన్నీ. వాడికి ఇట్లుంటే ఇష్టం. అండ్ ఇక్కడ దీనికి మంచి ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అనమాట. ఇది పట్టు, ఈ అవుటర్ లేయర్ మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది. అండ్ నేను ఇలాంటివి తీసుకున్నప్పుడు మెయిన్ ఎక్కువ లోపల చూస్తాను అనమాట. ఈ ప్రింట్ అన్నది లోపల పడితే మాత్రం ఎక్కువ స్వెట్టింగ్ అనేది వస్తుంది, బట్ వీటికైతే రాలేదు. అండ్ దీన్ని చూడండి ఎంత స్మూత్. నెక్స్ట్ ఓకే, ఇది కాస్ట్, ఇది 6 to 12 months అనమాట. 350 రూపీస్, 350 రూపీస్. ఇవన్నీ ఆఫర్లోనే వచ్చాయి అనమాట. నెక్స్ట్ ఆఫర్ కాదా? కాదు, నా టీషర్ట్ కంటే ఈ టీషర్ట్ ఎక్కువ. సరే ఓకే, ఇది కూడా సేమ్ 250 రూపీస్, సారీ 350 రూపీస్. 6 to 12 months బేబీకి, బేబీ బాయ్. షాప్లా బయట ఆఫర్లా పెడతారు అంతే. అవును, బిజినెస్ అండి, బిజినెస్ మంచిగా ఉన్నవాడికి. అండ్ ఇది అన్లిమిటెడ్లో తీసుకున్నాం. 150 రూపీస్. ఇది ఎన్ని మంత్స్ బేబీ అంటే 12 to 18 months. మాక్సిమం అన్ని 12 to 18 months. ఏమైంది, మేము చేసిన మిస్టేక్ ఏంటంటే క్యూట్గా ఉన్నాయి, బాగున్నాయి, వీడికి సెట్ అయిపోతుంది, వచ్చేస్తుంది సైజ్ అని చెప్పి చాలా తీసుకున్నాం అనమాట. బట్ వాడికి ఏమైందంటే 2-3 times వేయగానే టైట్ అయిపోయినాయి. వాడు పెరుగుతూ ఉంటారు కదా పిల్లలు, టైట్ అయిపోయినాయి. సో కొంచెం పెద్ద సైజే తీసుకున్నాం అనమాట. అండ్ ఇదైతే సెట్ బాగుంది. అన్ని క్లాత్స్ అయితే క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది షర్ట్ బటన్స్ వచ్చాయి దీనికి. మిగతావన్నీ రౌండ్ కాలర్ నెక్. దీనికైతే బటన్స్ వచ్చాయి. బాక్సర్, వాడికి బాక్సర్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి. అండ్ ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్ కాంబినేషన్, బాగుంది. అండ్ ఇది కాస్ట్ కూడా వచ్చేసి 150. అండ్ ఇది వచ్చేసి 180 రూపీస్. ఇది కూడా 12 to 18 months బేబీ. డిజ్నీ అని ఉంది, డిజ్నీ. వీటిని ఏమంటారు? ఇది కూడా అన్లిమిటెడ్. ఇది కూడా అన్లిమిటెడ్లోనే తీసుకున్నాం. అండ్ ఇంకోటి చెప్పాలంటే నార్మల్గా ప్యూర్ వైట్లో ప్లెయిన్ టీషర్ట్స్ దొరకడం చాలా కష్టం, మనకే కష్టము. అలాంటిది వాడికి ఒకటి దొరికింది. బట్ మా డాడీ ఏం చేశారంటే వాషింగ్ మిషన్లో వేసేసరికి అది వైట్ కాస్త ఎల్లో కూడా కాదు, క్రీమ్ కలర్ అయింది. అది చాక్లెట్ క్రీమ్ కలర్ అయిపోయింది అది. కానీ అది కూడా కలర్ బాగుంది, కానీ వైట్ అయితే బాగుంటుంది కదా. సో ఈసారి అయితే ఇది వైట్ దొరికింది కానీ బొమ్మలు అయితే వచ్చినాయి ప్రింట్. అండ్ ఇది ఇంకోటి
డైనోసార్ అంట, పర్పుల్ కలర్ ఇది. బాగుంది. ఆ, ఇది కూడా 12 to 18 months. ఇది జస్ట్ 99 రూపీస్ ఓన్లీ. ఇది పేరున్నదని తీసుకున్నాను. బట్ ఇందులో మాత్రం ఇది ఒక్కటే సింగిల్ పీస్ ఉంది, అయిపోయినాయి వాళ్ళ దగ్గర. ఇట్లా 99 రూపీస్ పెడితే కొనేసుకుంటారు కదండి. ఇది కూడా ఇది చిన్న ఉంది కదా, వస్తుందా వాడికి? వస్తుంది, రాకున్నా సరే ఇది ఓ మై గాడ్, ఇది నేను అసలు ఇప్పటి వరకు చూడలే. డాడీ లిటిల్ డ్యూడ్ అంట. అబ్బా వస్తుంది. అది 12 ఇది కూడా 12 to 18 months. మంచి కాటన్ ఫ్యాబ్రిక్. ఇది కాటన్ సేమ్. అండ్ ఇది 130 రూపీస్. ఐ లవ్ డ్రాగన్ అంట, సో నేనే కావచ్చు డ్రాగన్ వాడికి. డ్రాగన్. అండ్ ఇది కూడా 99 రూపీస్. బట్ ఇందాక చూసింది మాత్రం అది జస్ట్ స్లీవ్స్ అనమాట. బట్ ఓ సారీ, దీనికి హ్యాండ్స్ వచ్చాయి. తొందర ఎక్కువ కదా మనకి. ఇది ఈజీ. అండ్ అన్నిట్లలో నాకు ఎంత బాగా నచ్చిందంటే అసలు ఇది సెట్ చూడండి, మంచి షైనింగ్ ఉంది, ఇట్లా మెరుస్తుంది చమక్ చమక్. ఈజీ బై ఈజీ. అండ్ ఇది ఈజీ బైలో తీసుకున్నాం. ఇది ఓన్లీ ఇది ఒక పేరే తీసుకున్నాం ఈజీ బైలో. అంటే ఇది కూడా 12 to 18 months కాటన్. 350. అన్ని కింద జారిపోతున్నాయి. 350 రూపీస్. ఇవన్నీ జీవి మాల్. అండ్ ఖమ్మంలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు అనమాట, ఫేమస్ జీవి మాల్. జీవి మాల్ అని ఉన్నోళ్ళు లేనోళ్ళు ప్రతి ఒక్కరు జీవి మాల్లో అందరు ఈజీగా బై చేస్తారనమాట అక్కడ. సో మ్యాక్సిమం ఇంతకుముందు బాగా ఒక ఎంతవరకు, ఇప్పుడు 9 months వరకు వాడికి జీవి మాల్లోనే తీసుకున్నాం మేము. అన్ని మ్యాక్సిమం జీవి మాల్లో తీసుకున్నాం. ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ లాస్ట్ జీవి మాలే. ఎంత షాపింగ్ చేయండి, లాస్ట్కి అందరికి జీవి మాల్ అనే వస్తుంది ఖమ్మంలో ఉన్న వాళ్ళందరికీ. వర్షాకాలం మెయిన్ కాబట్టి చెడ్డీలు ఎండ. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. అన్ని బాగా తడిపేస్తూ ఉంటారు కదా, కానీ కొన్ని వాడికి చాలా టైట్ అయిపోయినాయి అనమాట. సో వీడికి ఇవి క్యూట్గా ఉంటే తీసుకురావు అనమాట. జెర్రీ వచ్చింది, టామ్ అండ్ జెర్రీ. అండ్ ఇది రోజ్ ఫ్లేవర్స్. అండ్ చాలా మంచి కంఫర్టబుల్ ఉంటాయి చూడండి. అండ్ ఇది కూడా ఎలాస్టిక్, ఇక్కడ కూడా ఎలాస్టిక్ అనమాట. లెగ్స్ దగ్గర వాళ్ళకి థైస్ దగ్గర టైట్ అవ్వకుండా మంచి ఎంత స్మూత్ క్లాత్ అంటే ఇది, ఎంత మంచి ఆడుకోబోతుంది అవుతుంది అనమాట దీంట్లో. అండ్ ఇది కూడా మంచి ప్యూర్ కాటన్. అండ్ వాడికి ప్యాంట్ లాగా వస్తుంది కావచ్చు ఇది. ఇవైతే నైట్ ప్యాంట్లు, వాడికి అప్పుడే నైట్ ప్యాంట్లు వేసుకుంటుండు. సో ఇవి ఎందుకు తీసుకున్నా అంటే దోమలు ఎక్కువ కదా, ఈ సమ్మర్ సీజన్ వెళ్ళిపోయింది, రైనీ సీజన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఫుల్ దోమలు, ఇన్సెక్ట్స్ అవి ఇవి అన్నీ ఏవో వచ్చేస్తాయి కాబట్టి ఇంట్లో కుట్టకుండా ఆల్రెడీ ఇప్పటికే వాడికి పాపం కాళ్ళ చేతులకి కుట్టేసి కొద్దిగా లైట్గా మచ్చలు కూడా వస్తున్నాయి. సో వాడికి ఇవి మంచి కంఫర్ట్గా. అండ్ ఇది సైజ్ కూడా నేను కొన్ని ఎక్సెల్ తీసుకున్నా, కొన్ని XXL తీసుకున్నాను అనమాట. అండ్ ఈచ్ వన్ వచ్చేసి 130 రూపీస్. అండ్ డైపర్ కూడా వేస్తాం కాబట్టి మనం వాళ్ళకి కంఫర్ట్గా ఉండాలి. అండ్ పిల్లలు మనం ఒక 1 hour 2 hours ఉంచుతాం కదా డైపర్స్, సో వాళ్ళకి అది టైట్ అయిపోయి హెవీ అనిపిస్తుంది కాబట్టి ఒకసారి అబ్జర్వ్ చేయండి. వన్స్ వాళ్ళ డైపర్ తీసేసిన తర్వాత ఒక 2 minutesకి వాళ్ళు సుస్తూ వెళ్తారు అనమాట. సో వాళ్ళకి ఫ్రీ ఉండాలి ఫస్ట్, అది యూరిన్ వెళ్ళి టైట్ అయిపోయి ఉంటుంది కాబట్టి చూస్తూ ఉండాలి మనం. అండ్ ఇది కూడా XXL 130 రూపీస్. సేమ్ ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అంతే. ఇది కూడా ఇది ఎక్సెల్ అనమాట, బట్ చూస్తే అన్నీ సేమ్ లెంత్. వీళ్ళు XL అండ్ XXL అని రాశారు కానీ అన్నీ ఒకటే లెంత్ ఉన్నాయి చూడండి. అండ్ ఇది కూడా, అండ్ లెగ్స్ దగ్గర కూడా వచ్చింది. నేను ఇవి టైట్ ఉంటాయేమో అనుకున్నా కానీ బట్ చాలా కంఫర్ట్గా ఉంది. అండ్ ఫైనల్గా
చిన్నప్పుడు వాడికి క్యాప్స్ పెడితే ఎక్కువసేపు పెట్టించుకునేవాడు కాదు, అండ్ స్వెట్ కూడా వస్తుంది కాబట్టి నేను ఎక్కువ తీసే ఉంచేదాన్ని అనమాట. కానీ ఈసారి తీసుకోవాలని మమ్మీ ఆర్డర్ వేసింది, సో తీసుకున్నాం బ్లూ కలర్ క్యాప్. వాడికి ఏమో ఏది చూసినా బ్లూ కలర్ అనుకోకుండా నేను డెలివరీ టైంలో కూడా నేను తెలియకుండా బ్లూ తీసుకున్నా అనమాట. కానీ నాకు పింక్ కావాలి, పాప కావాలి అనుకున్నా, కానీ బాబు. సో వాడు పుట్టిన తర్వాత అన్ని బ్లూవే పట్టుకుంటున్నాడు. ఏది కావాలి అన్ని బ్లూ, వాటర్ బాటిల్ బ్లూవే కావాలి, దాని క్యాప్ బ్లూవే కావాలి, ఇంకే పెన్ను బ్లూవే కావాలి, ఏది ఉన్నా ఏ వస్తున్నా బ్లూ కావాలి వాడికి. అది ఎందుకు మనకి. అండ్ మనం ఏది ఇది మాత్రం ఓకే. అండ్ ఇది ఫస్ట్ చూపించాం కదా, ఇది బాగుంది కానీ ఇది బాగా నచ్చి మా తమ్ముడు తీసుకున్నాడు. కాకపోతే ఏంటంటే ఇక్కడ వరకు బాగుంది, సో ఇక్కడ నుండి చూస్తే ఇది అబ్జర్వ్ చేయలేదు అనమాట. ఇంటికి వచ్చాక మా మమ్మీ చూసి ఇది రాదు కదా ఎలా తీసుకున్నారని ఒక క్లాస్ బీకింది అనమాట. సో చూడండి, దీనికి ఎలాస్టిక్ కూడా లేదు, ఏం లేదు, చాలా చిన్న ఉంది, బట్టన్ కూడా పట్టదు ఇది, మళ్ళీ నెక్స్ట్ కూడా రాదు. అండ్ అన్నిటికన్నా కాస్ట్ ఇదే, 270 రూపీస్ ఇది. సో ఇది రిటర్న్ ఇవ్వాలి, ఎక్స్చేంజ్ చేయాలి. ఇంకో సైజు ఉంటే తీసుకుంటాం, లేకపోతే వేరేది ఏదన్నా టీషర్ట్ ఆర్ షర్ట్. అండ్ మేము మ్యాక్స్లో షాపింగ్ చేస్తుంటే మా తమ్ముడు వాళ్ళని ఎత్తుకొని మొత్తం మాల్ అంతా చూపిస్తున్నాడు అనమాట. సో ఆ టైంలో నేను కూడా వెళ్దాము అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ చిన్న చిన్న క్యూట్ డాల్స్ అయితే కనిపించాయి. సో అక్కడ వాడు కలర్ఫుల్గా కనిపించేసరికి నాకు అది కావాలన్నట్టు దాన్ని ఇలానే చూస్తూ ఉన్నాడు. సరే చూద్దాం, ఇస్తే ఏం చేస్తాడని చెప్పి ఒకవేళ వాడు ఇష్టంగా దాన్ని తీసుకుంటే మాత్రం కొందామని ఫిక్స్ అయిపోయాము. కానీ సడన్గా ఈ బొమ్మ చూసాడనమాట వాడు. చూడు, క్యూట్ 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 క్యూట్, అన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. అండ్ కొంచెం వాడు పెద్దయ్యాక మనం వాడికి మంచిగా టీచ్ కూడా చేయొచ్చు అనమాట. ఎల్లో, పింక్, ఆరెంజ్, బ్లూ అనుకుంటా మంచిగా వాడికి కలర్స్ చూపించుకుంటూ కూడా చెప్పొచ్చు. తీసుకోగానే మొత్తం కొరికేసిండు. అసలు ఆ షాప్లోనే తీసుకోగానే ఇంకా పిల్లలకి టీత్ వస్తూ ఉంటాయి కదా, సో వాడికి ఇరిటేటెడ్గా అనిపిస్తూ ఉంటుంది. సో ఏది చూసినా వాళ్ళు పెట్టేసుకుంటారు. అండ్ ఇంకోటి చెప్పాలండి మీకు, ఒక 1 వీక్ బ్యాక్ అనుకుంటా మేమందరం మంచిగా టీవీ చూస్తున్నాం. మా డాడీ ఏం చేశారు, పక్కన కింద కూర్చోబెట్టుకొని డాడీ కూడా టీవీని చూస్తూ అలానే నిద్రపోయారనమాట. వాడు కింద కూర్చొని మంచిగా ఆడుకుంటున్నాడు. అక్కడ కబోర్డ్స్ ఉంటాయి కదా, కబోర్డ్స్కి కొంచెం చెక్క లేసింది అనుకుంటా. అది ఎప్పుడు తీసుకున్నాడు, ఎప్పుడు నోట్లో పెట్టుకున్నాడో తెలియదు. అది ఒకటేసారి నోట్లో పెట్టుకొని వామిటింగ్ టైప్ చేసేసరికి అదేంటి ఇలా కక్కుతున్నాడు ఏంటా అని చెప్పి చూస్తే మా మమ్మీ నోట్లో ఫింగర్ పెట్టి తీయంగా ఇంత పెద్దది పెట్టుకున్నాడు. వామ్మో, ఎంత భయపడ్డామంటే అసలు ఆ రోజు. ఈయన ఇంట్లో లేడు, నేను వచ్చి 2 days అనమాట. నేను మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నా. ఫుల్ అసలు టెన్షన్ పడిపోయాము. అండ్ మీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి. గైస్ తప్పనిసరిగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.